నమస్కారం జేఎస్పీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ప్రధాన వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్నప్పటికీ ప్రభుత్వ పాలనపై పూర్తి దృష్టి సారిస్తున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న తన శాఖలకు సంబంధించిన పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు శనివారం హైదరాబాద్ లో పంచాయతీరాజ్ అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండేతో సమావేశమై కీలక అంశాలపై చర్చలు జరిపారు. పంచాయతీరాజ్ శాఖలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించిన ఆయన వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ ప్రాంతాల సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రజలకు నిరంతరాయంగా రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రజల ఆరోగ్యం సంక్షేమానికి సంబంధించిన అంశాలు ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విశ్రాంతిలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పలువురు రాజకీయ సినీ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మళ్లీ ప్రజాసేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. అదేవిధంగా